మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 102 లోక్సభ నియోజకవర్గాల్లో రేపటి నుంచి తొలి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలపై సమీక్షించింది. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 18 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది. 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. $374 ఇంటర్స్టేట్, 162 ఇంటర్నేషనల్ బార్డర్ చెక్ పోస్టుల్లో మద్యం, మాదక ద్రవ్యాల తరలింపుపై నిఘా ఏర్పాటు చేశారు. సముద్ర, వాయు మార్గాలపై గట్టి నిఘా ఉంచామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 85 ఏళ్లు పైబడి 14.14 లక్షల మందికి, 13.89 లక్షల మంది వైకల్యంతో బాధపడుతున్న ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించామన్నారు. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు, పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు వివరాలు అందించడానికి. శివ, చక్రి, 2024 లోక్సభ ఎన్నికలు అంటే 18వ లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. గత 2 సంవత్సరాల నుంచి అన్ని రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు యూటీలలో మొత్తం పర్యటించి ఎన్నికల సన్నద్ధత గురించి రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలు, ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎస్ఎస్పీలు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న మొత్తం రిటర్నింగ్ అధికారులందరితో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎట్టకేలకు మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 16 నుంచి ఎన్నికలు కూడా అమల్లోకి ఉంది. మొత్తం 7 విడతల్లో ఈ లోక్సభ ఎన్నికలు, మరోవైపు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొదటి విడత 18వ లోక్సభ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 102 లోక్సభ నియోజకవర్గాలకు 21 రాష్ట్రాల నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 21 రాష్ట్రాల్లో కూడా మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీంట్లో పురుషులు 8.40 కోట్లు, అలాగే స్త్రీలు 8.23 కోట్లు, ట్రాన్స్జెండర్లు 11,000కు పైగా ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా ఈ 102 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు ఓట్లను తాము వినియోగించుకోబోతున్నారు. మొత్తం 1600కు పైగా అభ్యర్థులు, దీంట్లో 102 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంట్లో స్త్రీలు, పురుషులు ఒకసారి మనం చూసుకుంటే కనుక ప్రధానంగా 1491 మంది పురుషులు, స్త్రీలు, మహిళలు 134 మంది బరిలో ఉన్నారు. మొత్తం దీంట్లో సంబంధించి ఎన్నికలకు సంబంధించి, నిర్వహణకు సంబంధించి సిబ్బంది కానీ, దాంట్లో వాడే వాహనాలు, ఇవన్నీ కూడా భారీ మొత్తంలో ఇక్కడ భద్రతా బలగాలను మోహరించారు. మొత్తం 7 హెలికాప్టర్లు, 41 హెలికాప్టర్లను, 84 ప్రత్యేక రైళ్లను ఇక్కడ ఎన్నికల విధులకు వినియోగించబోతున్నారు. మరోవైపు ఇతర వాహనాలు, దాదాపు 1,00,000 వాహనాలు కూడా ఎన్నికల విధుల్లో భాగంగా ఇక్కడ వినియోగించబోతున్నారు. మొత్తం ఈ ఎన్నికల పరిశీలకులకు, ఏదైతే 102 నియోజకవర్గాలకు సంబంధించి 21 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో దీనికి సంబంధించి ఎన్నికల పరిశీలకులు మొత్తం 361 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. దీంట్లో 127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పరిశీలకులను నియమించారు. 167 మందిని వ్యయ పరిశీలకులను ఇక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఫ్లయింగ్ స్క్వాడ్లకు సంబంధించి 4,627 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 528 మంది స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ టీంలు, 2,028 వీడియో నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు 125 వీడియో పరిశీలన బృందాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 374 ఇంటర్స్టేట్, అలాగే 164 ఇంటర్నేషనల్ బోర్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. మద్యం కానీ, మాదక ద్రవ్యాలు కానీ, ఇతరత్ర ఎన్నికల కోడ్కు విఘాతం కలిగించే విధంగా ఏవైతే కార్యక్రమాలకు, ఇక్కడ మాదక ద్రవ్యాలకు సంబంధించి రవాణా చేయడం కానీ, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు తరలించడం కానీ, మద్యం, వీటన్నిటి కూడా కట్టడి చేసేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 50% కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లలో ఈ వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మైక్రో అబ్జర్వర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంటే తొలి విడతలో మొత్తం 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లో 18 లక్షల మంది పోలింగ్ కేంద్రాలు, 18 లక్షల పోలింగ్ అధికారులు, సిబ్బంది కదా ఈ 102 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 21 రాష్ట్రాల్లో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఏర్పాట్లయితే చేస్తున్నారు. వీటితో పాటు
ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ మొదటి విడతలో 2024 లోక్సభ ఎన్నికలతో పాటు మొదటి ఫేజ్లోనే ఈ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇక ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని ఏళ్లలో కూడా ఈ స్లిప్లను కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు బూత్ లెవెల్ ఆఫీసర్లు అందరూ కూడా ఓటింగ్ స్లిప్లను కూడా ఇప్పటికే అందరికీ సర్వ్ చేసినట్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం ఇప్పటికే అనేక సమస్యాత్మక ప్రాంతాలను, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ బలగాలను, కేంద్ర బలగాలను, ఆ రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ విభాగాలను కూడా మోహరించారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత మధ్య మొదటి విడత 2024 18వ లోక్సభ ఎన్నికలు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగబోతున్నాయి. మరోవైపు వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఇళ్ల వద్దకే వెళ్ళి ఇళ్ల వద్దకే పోలింగ్ ఆఫీసర్ వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా 85 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలంటే అటువంటి వారింటికి వాహనాలను పంపించి తీసుకొచ్చి పోలింగ్ బూత్ల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు కూడా చేసింది. చక్రి. ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.